హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ప్రజలకి ఉచిత పథకాలు ఏ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ స్థాయిలో ఇస్తున్నాయో చూస్తున్నాం మనం. ఒక రకంగా గ్రామ సీమల్లో ఒక్కొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఉచిత పథకం అందుతుందంటే అతిశయోక్తి కాదు. వాటితో బతికే జనాలు కూడా ఉన్నారు. ఇంకే పని చేయకుండా వాటితో బతికే జనాలు కూడా ఒక రకంగా సోమరిపోతులు తయారు చేస్తుంది మన ప్రజాస్వామ్యం. ఇక్కడున్న ప్రజల్ని ఉచిత పథకాలు, పన్నుదారుల సొమ్ముని అత్యంత దారుణంగా ఖర్చు పెడుతూ అన్యాయం చేస్తుందన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే సొసైటీకి. మరి ఈ ఉచిత పథకాలకు అడ్డుకట్ట వేయడం ఎలా? అది సుప్రీం కోర్టులో అనుకున్నా కూడా సాధ్యం కావట్లేదు. కానీ మనం అనుకుంటే సాధ్యం అవుతుంది. వాళ్ళకి ఉచిత పథకాలు కాకుండా డబ్బు సంపాదించే మనుషులుగా, వాళ్ళనేదో ఉచిత పథకాలు పొందే అడుక్కునే వాళ్ళలా కాకుండా కాళ్ళ మీద స్వయం శక్తితో డబ్బు సంపాదించుకొని దర్జాగా బతికే స్థితికి తీసుకొచ్చే అద్భుతమైన ఆలోచనలు ఇప్పుడు ఈ సమాజానికి అవసరం. అలాంటి ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చారు సీనియర్ జర్నలిస్ట్ రమణ. మరి ఆయన మనసులో ఈ ఉచిత పథకాలు కంటే కూడా ఈ ఒక్క పని చేస్తే, చాలా సింపుల్ పని చేస్తే అద్భుతాలు జరుగుతాయంటున్నారు రమణ. అదేంటో తెలుసుకుందాం. అన్న నమస్తే. ఎలా ఉన్నారన్న? హ్యాపీ. హ్యాపీ. వండర్‌ఫుల్. చాలా రోజుల తర్వాత ఆఫ్ అవును. ఫీల్డ్ అయిపోయారు గదా! ఆ! ఫీల్డ్‌లో లేరిప్పుడు. ఫీల్డ్‌లో లేనంటే గిన అంటే ఇగ ఒక ఏదో ఒక చేయాలనే తపన అయితే తపన ఉంది. అయితే ఉంది. వండర్‌ఫుల్ ఆ! అన్న. మీ ఆలోచన ఆ! అద్భుతం. నాకు చాలా బాగా నచ్చింది మీ ఆలోచన. థాంక్ యూ. సో, ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి? లక్షణం ఏంటి? ఇప్పుడు ఫ్రీలకు చేతులు చాచే జనాలను కాకుండా, సంపద సృష్టించే మనుషులను తయారు చేయాలనేది ఈ మోడల్ సూపర్. ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. వండర్‌ఫుల్ ఆ! థాట్. ఇంకొకటేందంటే, ఉద్యోగాలు, ఉపాధి కావాలని ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ప్రశ్నించాలో, వాళ్ళు చేయలేదు, ఈ గవర్నమెంట్ చేయలేదు, ఆ ముఖ్యమంత్రి చేయలేదు, ఈ ముఖ్యమంత్రి చేయలేదని అనకుండా మనము కూడా మన ప్రయత్నంలో మనమే ఉద్యోగాలు సృష్టించడము, మనమే ఉపాధి కల్పించుకోవడము, మనం స్వతహాగా కూడా ఇప్పుడు వాళ్ళ మీదనే ఆధారపడకుండా మనము కూడా ఓన్‌గా ఓకే. ఎంతో కొంత ప్రయత్నం చేసి సాధించాలనేది కూడా ఈ మోడల్ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఒకటి చెప్తాను. అమెరికాలో హోమగాములు రోదసిలో ఇరుక్కపోతే హ్మ్. దశాబ్దాల చరిత్ర ఉన్న నాసా కూడా బ్రేక్ డౌన్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వెనక్కి తీసుకురానికి ఆలోచిస్తుంది. చేత కాలేదు. కొన్ని హ్మ్. నెలలు వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయినారు. అవును. అప్పుడు ఎలాన్ మస్క్ తన సొంత టీమ్‌తో కిందికి తీసుకురాగలిగినాడు. హ్మ్. ఆ రోదసిలో ఇరుక్కుపోయిన వాళ్ళని, సైంటిస్ట్‌లని. ఇప్పుడు అది ఆయనకి ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఆసక్తితో, ఆశ్చర్యంతో ఇప్పుడు ఆ సంఘటన మన జనాలంతా ఆసక్తితో చూసినారు, ఆశ్చర్యంతో చూసినారు. అవును. దానివల్ల ఊరికే శభాష్ అనే మనస్తృప్తి తప్ప ఏం కాదు. అవును. కానీ ఆలోచన, ఆ సంఘటన చూసినప్పుడు నీకు ఆలోచన వచ్చిందనుకో, అరే! ఎలాన్ మస్క్ దీంట్లో ఇది సాధించినాడు. ఇప్పుడు సముద్రంలో హాట్ బెలూన్‌లో దిగేటప్పుడు మన వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఆసక్తితో చూసినారు. అది కాదు. అది ఆలోచనతో చూసినామనుకో, అరే! మన వృత్తుల్లో ఇలా ఎందుకు సాధించగలదు? ఇలా ఎందుకు ముందుకు పోగలదు? ఎలాన్ మస్క్‌కు ఎలాన్ మస్క్ ఒక్కడు అది సాధ్యం కాలేదు. హ్మ్. ఎలాన్ మస్క్ ఆలోచించడం వల్ల ఆయన వ్యాపారాలు గాని, ఆయన కార్లు కానీ ఎందుకు ముందుకు పోయినాయంటే, ఒక మంచి టీమ్‌ను తీసుకొని, టీమ్‌లో మేధావులను డబ్బులిచ్చి వాళ్ళను దాంట్లో చేర్చడం వల్ల, ఆ టీమ్ టోటల్ తెలివితేటల వల్ల అది సాధ్యమైంది. అవును. నేనేం చెప్తానంటే, మనం కోట్లాది మంది ఉన్నాం భారతదేశంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2 తెలుగు రాష్ట్రాల్లో 10,00,00,000 మంది ఉన్నాం. మనము కూడా అలాంటి సంఘటనలను ఆసక్తితో, ఆశ్చర్యంతో చూడొద్దని చెప్తాను నేను. హ్మ్. ఆలోచనతో చూడమని చెప్తాను. రైట్. మన వృత్తుల్లో అలా ఆలోచించినామనుకో, మనం కూడా ముందుకు పోతాం. కరెక్ట్. 1,00,00,000 మందిలో 1,00,000 మంది బుర్రలు పనిచేసినా అద్భుతాలు సాధించొచ్చు. హ్మ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, దీంట్లో ఎవరి పాత్ర ఏంటి? మనం ఏం జేయాలి? ప్రభుత్వాలు ఏం జేయాలి? మనం చేయాల్సినది నేను చెప్తాను. అదే ఆ! మన ప్రయత్నం రైట్. ఏం చేయాలి? ఎవరెవరు చేయాలని చెప్తాను. రైట్. ప్రభుత్వాలు సంపద సృష్టికి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారున్నారు. అవును. 75 ఏండ్లొచ్చినా స్టిల్ పనిచేస్తున్నాడు. అవును. ఆయన గోల్ రాజకీయాలు, ముఖ్యమంత్రి ఏమైనా ఫీల్డ్‌లో అయితే పనిచేస్తున్నాడు. అవును. 75 ఏండ్ల వయసులో. ఇప్పుడు చంద్రబాబు గారి ఆలోచన ఏంటి? పెట్టుబడులు పెడితే ఉద్యోగాలొస్తాయి అని జెప్పి విదేశీ పెట్టుబడుల మీద ఆధారపడుతున్నాడు. స్వదేశీలో కంపెనీ పారిశ్రామికవేత్తలను అవును. అడుగుతున్నాడు, తిరుగుతున్నాడు. వాళ్ళను
మా రాష్ట్రానికి రండి అని ఒక విధంగా పోటీ వాతావరణంలో అడుక్కునే తీసుకొచ్చి పరిస్థితి ఒక్కొక్క అవును రాష్ట్రం. అవును మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని. అవును వాళ్ళకి విపరీతంగా రాయితీలు, సబ్సిడీలు అన్నీ ఇస్తున్నారు. మంచిదే. అది తప్పేం లేదు గానీ, దీనివల్ల కొంతే లాభం ఉంటది. ఓకే ఎట్లంటే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పెడతారు ఫ్యాక్టరీలు? పెద్ద పెద్ద సిటీలలో పెడతారు వాళ్ళ సంస్థను. లేదంటే ఈ పారిశ్రామిక వాడల్లో సెజ్జులలో పెడతారు. అవును అక్కడ వీళ్ళకి ఎలాంటి ఉద్యోగాలొస్తాయి మనకు? కార్మికుల ఉద్యోగాలు, ఆహ్, చిన్న 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 ఆ! ఉద్యోగాలు అవును నెలకు 15,000, 20,000 సంపాదించుకునే ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. దీనివల్ల ఇంకొకటి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో లూలు మాల్‌కి ప్లేస్ ఇచ్చారు. వాళ్ళు పెద్ద మాల్ కడతాడు. అద్భుతం. ఇంప్రూవ్‌మెంట్ అయితది సిటీ. నో ప్రాబ్లమ్. కానీ అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో, ఆ ఉద్యోగాలు కూడా ఏంటి? 95% ఉద్యోగాలు సేల్స్ సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్సే. అవును వాళ్ళకి టెక్నాలజీ గురించి తెలుసుకోవడం గాని, ఆలోచించడం గాని ఏముండదు. వాళ్ళ జీవితం అంతా ఆ పిల్లలు ఆ ఉద్యోగాలే అవును చేసుకుంటూ బతకాలి. అవును ఇప్పుడు లూలు మాల్ వల్ల ఎన్ని ఉద్యోగాలొస్తాయో, అంతమందికి బతుకు తెరువు కూడా పోతది. ఆ మాల్‌లో వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని సందులలో, చిన్న చిన్న గల్లీల్లో కరెక్ట్ వ్యాపారాలు అవును చేసుకునే వాళ్ళకి మాక్సిమం తగ్గిపోతది. అవును 1000 షాపులు ఉండేటిది 200కు, 300కు దిగుతది. దాంట్లో లాభం ఉంది. చిన్న చిన్న ఉద్యోగాలొస్తాయి. నష్టం కూడా ఉంది. కరెక్ట్ ఆ! ఇప్పుడు నాకొచ్చిన ఐడియా ఏంటంటే, నా ఐడియా ఇప్పుడు నాది ఒకటి ఇంతే కావచ్చు. కానీ ఫ్యూచర్‌లో ఇది వేలు, లక్షలకు చేరడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నానంటే, నా కోసం అడగట్లేదు. నా ఇంటి కోసం అడగట్లేదు. వ్యక్తిగతంగా నాకు అస్సలొద్దు. ఓకే ఇప్పుడు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు, అన్ని వృత్తులు, అన్ని వ్యాపారులకు ఒక్కొక్కటి రాష్ట్ర స్థాయిలో వీళ్ళందరికీ రాష్ట్ర స్థాయిలో వాళ్ళ యూనియన్ సంఘాలకి 10 ఎకరాలు పొలము ఈ ఆర్థిక మండలిలో సెజ్జులో కేటాయించమని గవర్నమెంట్‌ని అడుగుతున్నాం. సిజ్జులలోనే ఆర్థిక మండలి ఇప్పుడు అదే పారిశ్రామికులు అవును ఎక్కడిస్తారో అవును అక్కడనే ఇది ఒక్కరికి, ఇద్దరికి కాదు. అదే వ్యక్తిగతం కాదు. ఈ అసోసియేషన్ ఈ అసోసియేషన్‌లకి రాష్ట్ర స్థాయి అసోసియేషన్‌లకి ఒక 10 ఎకరాలు ఇవ్వమని అడుగుతున్నాం. రైట్ బాగుంది ఆలోచన ఇస్తే ఆ! ఇస్తే ఆ, ఇస్తే ఉమ్, ఇప్పుడు ఈ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసినారు కదా! అవును ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తులు అందరూ వచ్చినారు. అవును ఇప్పుడు మనిషికి ఏం కావాలి మనుగడకి? మంచి ఆరోగ్యకరమైన ఆహారం, మనము లగ్జరీగా, సుఖంగా బతకడానికి వివిధ వస్తువులు. అవును అది మనిషికి కావాలి. ఇప్పుడు వివిధ వస్తువులు అంటే లగ్జరీ వస్తువులు కావచ్చు, మన దినసరి వస్తువులు కావచ్చు. ఇవి మనం చెప్పండి ఈ ఈ ఈ ఇప్పుడు మనకు కావాల్సింది మన మనుగడకు లగ్జరీ వస్తువులు కావచ్చు, మనకు రోజువారీ అవసరాలు రోజువారీ అవును వయసులో ఏమి అవసరమో అలాంటి వస్తువులు. రైట్ అవును దీన్లను అన్నీ ఇక్కడే మనమేం తయారు చేయట్లేదు. కొన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అవును ఇప్పుడు అందులో కొన్నైనా దిగుమతి చేసుకునేటివి. అవి దిగుమతి చేసుకుంటే ఏమైతది? మనం ఎక్కువ రేటుకి కొనాల్సిందొస్తది. ఓకే మనమే ఎందుకు తయారు చేయకూడదు? ఆ, మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు? ఓకే అనే ఆలోచనలో ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు గదా! ఇప్పుడు అన్ని వృత్తుల వాళ్ళు ఉంటారు. వీళ్ళలో జీనియస్‌లను మనం తీసుకొని ఇన్వాల్వ్ చేసి అక్కడ చిన్న చిన్న ఫ్యాక్టరీలు, మోడల్ ఫ్యాక్టరీలు మాత్రమే అక్కడ పెడతాం. ఓకే దాంతో పాటు ఆధునిక ఉమ్మడి వ్యవసాయం. ఓ ఇప్పుడు మోడల్ ఫ్యాక్టరీలైనా, ఈ ఆధునిక ఉమ్మడి వ్యవసాయమైనా ఇది అందరికీ ఊడిపడినది. ఇది అవును వ్యక్తిగతంగా కాదు. ఇది కరెక్ట్ మోడల్ ప్రాజెక్ట్ మాత్రమే. దీని అక్ వల్ల ఏం ప్రయోజనం అక్కడ ఇప్పుడు మోడల్ ప్రాజెక్ట్ అనుకో, అక్కడ సక్సెస్ అయిందనుకో, మనకు ఆల్రెడీ మనం అక్కడ ఉద్యోగాలొస్తాయి, ఉపాధి వస్తాయి, సంపద సృష్టించబడతది. ఉమ్, ఇప్పుడు నీకు పారిశ్రామికవేత్తలు చేసేది అదే గదా! అవును వాళ్ళు వ్యక్తులుగా ఎదుగుతున్నారు. ఇది ప్రజలకు కూడా ఉపయోగపడతది. అచ్చా ఇది అచ్చా ఇది ప్రజలందరికీ ఉపయోగపడతది గదా! ఓకే 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 సో ఆధునిక ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి దానివల్ల ఏంటి ప్రయోజనం ఇప్పుడు 100కి 90 మంది రైతులు ఇప్పుడు రైతంటే పిల్లను కూడా ఈయకునుండరు. అవును ఇప్పటికీ ఆ! ఇవ్వరు ఇప్పుడు కూడా అవును ఈయకున్నారు. ఇప్పుడు అది పరిస్థితి ఇంక రోజు రోజు ఘోరమైతుంది. అంటే రాబోయే కాలంలో రైతనేటోడు ఉండడింక. ఎందుకంటే నీకు పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అవును నష్టాలు, వరదలు, వానలు ఇప్పుడు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఉమ్, ఆ! ఇప్పుడు వీళ్ళు
ఆధునిక వ్యవసాయం కాకుండా ఓల్డ్ టైప్‌లో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పినారో, వాళ్ళ తాతలు ఏం చెప్పినారో అట్లా చేస్తున్నారు. అవును. వీళ్ళల్లో కొద్దిమంది అద్భుతంగా నాలెడ్జ్ పెంచుకొని అర్ధ ఎకరాలో లక్షలు సంపాదించినోళ్ళు ఉన్నారు. హ్మ్. 10 ఎకరాలు తీసుకొని విదేశాల నుంచి వచ్చి లక్షల ఉద్యోగాలు వదులుకొనొచ్చి ఈ ఈ 10 ఎకరాల్లోనే అద్భుతాలు చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి ఆదర్శ రైతులను తీసుకొనొచ్చి ఇక్కడ ఈ మోడల్ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేసి ఆధునిక వ్యవసాయం చేస్తాం. ఓకే. ఇది మండలాలకి, నియోజకవర్గాలకి చేరేలా చేస్తాం. ఇది వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కదా! వీళ్ళకి ఓకే. ప్రత్యక్షంగా చూస్తారు ఇక్కడ. రైట్. అంటే దీన్ని ప్రభుత్వం ఎందుకు టేక్ ఓవర్ చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఈ రోజుకి కూడా ఉద్దర, ఫ్రీలు ఇచ్చి ఆధారపడి అవును. అది ఓట్ల తిప్పలు, వాళ్ళ తిప్పలు వాళ్ళు ఏమైనా పడతారు అవును. ప్రజలు. దీనివల్ల ప్రజలు సోమరులు కావడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఈ రోజుకి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా పెళ్ళిళ్ళలో జనాల్లో కనపడము, అవును. రోడ్డేస్తే కూడా మేము ఆ సందులో రోడ్డేస్తే కూడా మేము అభివృద్ధి చేసినామని అవును. చెప్పుకుంటాం. అవును. అది కాదు నిజంగానే అభివృద్ధి. ఇప్పుడు వీడు సొంతంగా బతకడానికి, సొంతంగా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తే కరెక్ట్. సక్సెస్‌ఫుల్ నాయకులైతారు. ఇప్పుడు ఇది వీళ్ళందరికీ నువ్వు ఎక్కడనో వాళ్ళకి ఎతుక్కుంటూ పోవాల్సిన పనిలే. లక్షల మందితో మీటింగ్ పెట్టాల్సిన పనిలే. హ్మ్. ఇంకొకటి ఇప్పుడు పొదుపు గ్రూపులున్నాయి, డ్వాక్రా గ్రూపులు. అవి ఫస్ట్ ఒక్కరి ఆలోచనలోనే వచ్చినాయి. హ్మ్. అప్పుడు ముఖ్యమంత్రి దాన్ని టేక్ ఓవర్ చేయడం వల్ల అవును. ఇప్పుడు కోట్లాది మహిళలు మహిళలకు ఎంత లబ్ధి ఖచ్చితంగా లబ్ధి బ్రహ్మాండంగా, పొందుతున్నారు. బ్రహ్మాండంగా. ఎంతో కొంత స్థాయిలో లబ్ధి పొందుతున్నారు. లేదు. ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ కూడా మొదట ఒక్కరి ఆలోచన నుంచే వచ్చింది. అది ముఖ్యమంత్రి టేక్ ఓవర్ చేసి చేయడం వల్ల ఇప్పుడు బీదలంతా ఈ ఆరోగ్యం గురించి దిగులు లేకుండా ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సహాయం వస్తుంది. సక్సెస్ఫుల్. అది అవును. కూడా ఇది ఒక ఐడియా. ఈ ఐడియాను డెవలప్ చేసి ఈ లక్షలాది మందికి మంచి చేస్తే ప్రభుత్వానికి మంచే జరుగుతది కదా! అవును. ఆ! అవును. హ్మ్. సో, ప్రఖ్యాత ఇంజినీర్ ఆ! కన్నయ్య నాయుడు గారిని స్ఫూర్తి అన్నారు. ఎట్లా? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక డ్యామ్ లాస్ట్ ఇయర్ వరదలకి ఒక గేట్ కొట్టుకొని పోయింది. హ్మ్. కొట్టుకొని పోతే టోటల్ జలాశయం ఖాళీ అయ్యే పరిస్థితి. ఆ! ఇప్పుడు దాంట్లో ఉండే 60, 70, 80 టీఎంసీలు నీళ్లు పోతే ఆ! ప్రజలకు ఎట్లా వేల మంది రైతులు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. అవును. వేలు లక్షల మంది రైతులు అవును. రోడ్డు మీద పడాల్సింది. అప్పుడు ప్రభుత్వము దాని నిపుణుడిని కన్నయ్య సార్‌ని ఎతుక్కుంటూ పోయి ఆయన తీసుకొనొచ్చి రిపేర్ చేపించింది. సార్ వయస్సు 78 సంవత్సరాలు. బా! ఆరోగ్యం కూడా సరింగా లేదు. అలాంటి వ్యక్తి వచ్చి స్టాప్ లాక్ తయారు చేసి దాన్ని మూసేపిచ్చి మొత్తం వాటర్‌లో 80% కింద డౌన్ అయ్యి వేస్ట్ కాకుండా కాపాడగలిగినాడు. 78 ఏళ్ల వయసులో కన్నయ్య కుమార్ సారు ఆ! కాపాడగలిగినాడు. సో, ఆరోగ్యం సరిగ్గా లేని సారు ఆ పని చేయగలిగినాడు. ఆయన నిపుణుడు. అట్లే ఇప్పుడు మనము దీంట్లో అన్ని వృత్తులను ఇన్వాల్వ్ చేస్తున్నాం. అన్ని వృత్తుల్లో ఇప్పుడు 60, 62 ఏళ్లకు రిటైర్డ్ అయితారు. రిటైర్డ్ అయ్యి ఏదో వాళ్ళు ఊరికే తిని తొంగుంటే చాలనే టైప్‌లో వాళ్ళ జీవనం కొనసాగిస్తుంటారు. ఏదంటే పిల్లల దగ్గర ఉంటే చాలని అవును. వీళ్ళల్లో వివిధ వృత్తుల్లో వివిధ అధికారులు కన్నయ్య సార్ లాంటి మేధావులు ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. 100%. వేల సంఖ్యలో ఉన్నారు. ఎన్ని అనుభవాలుంటే ఆ ఆ! వయసుకొస్తారట. వా ఆ! వాల్ వాల్ వాళ్ళ అనుభవాలు ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేసి హ్మ్. ఈ ఈ వివిధ ప్ర ఇప్పుడు వాళ్ళందరి అనుభవాలు దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఓకే. దీంట్లో వాళ్ళ బుర్రను పెట్టడం వల్ల ఈ మోడల్ ప్రాజెక్టు, ఈ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా మంచి జరుగుతది. వస్తువులు మనం దిగుమతి చేసుకునే వస్తువులు ఇక్కడ తయారు చేయగలము, చేయబోతున్నాము కూడా. ఓకే. ఇంకొకటి ఇప్పుడు దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారనే అవును. ప్రశ్నే అవును. వచ్చిందనుకో. అవును. ఇది ఎవరు ఇప్పుడు చేసిన వీళ్ళిద్దరు ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. అవును. ఈడికొచ్చి ఇప్పుడు పారిశ్రామికవేత్త కూడా ఇప్పుడు టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీలు వాళ్ళొచ్చి ఏమి ఈడ పనిచేయరు. అంతే కదా! వాళ్ళు ఒక వ్యవస్థ సృష్టించింటారు. అవును. అట్లే ఇక్కడ కూడా సృష్టించబడతది. ఇప్పుడు రిటైర్డ్ అయిన మేధావులైన ఉద్యోగులు, సైంటిస్టులు, ఇంజినీర్లు ఇప్పుడు ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటారు. వీళ్ళు ఊరికే ఒక 3 బెడ్‌రూమ్ ఫ్లాట్‌లోనో, ఒక ఇంట్లోనో అవును. లేదంటే గిన డబ్బులిచ్చి మామూలుగా ఉండే అవి హోమ్స్ ఉంటాయి గదా! అవును. ఆ హోమ్స్‌లో వాళ్ళ లైఫ్ కొనసాగిస్తుంటారు. వీళ్ళు కాక పిల్లలు లేని తల్లిదండ్రులు. వాళ్ళందరి దగ్గర ఎంతో కొంత డబ్బుంటది. హ్మ్. కానీ ఊరికే వాళ్ళ మనుగడ అయితే వాళ్ళ తెలివితేటలందు
నిష్ప్రయోజనం అయిపోతూ ఇంతవరకు 60-62 ఏళ్ళకే రిటైర్మెంట్ వయసులో ఊరికే బతికితే చాలనే టైప్లో ఉన్నారు. వాళ్ళందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఒక ఆత్మతృప్తి, అద్భుతంగా వాళ్ళు ముందుకు పోవచ్చు. ఈ విషయంలో ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ తీసుకొని ముందుకు పోవచ్చు. సూపర్. అయితే మీరు అన్ని వర్గాల ప్రజలకు ఇవ్వాలి అన్నారు. అంటే డాక్టర్లు, పోలీసులు ఇలాంటి వాళ్ళకు కూడా ఇవ్వాలా? రాయితీలతో అంటే ఇప్పుడు ల్యాండ్స్ వాళ్ళ బోల్డంత డబ్బు ఉంటది కదా వాళ్ళందరి దగ్గర. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ అంటే, పోలీస్ అంటే, లాయర్లు అంటే వీళ్ళ మీద ఏముందంటే చెడు దృష్టి ఉంటుంది. వీళ్ళు సమాజాన్ని దోచుకుంటుంటారు కాదు. ఇప్పుడు దాంట్లో కొద్దిమంది వ్యక్తులు చెడ్డోళ్ళు ఉంటారు. అది డాక్టర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లాయర్ కావచ్చు, వ్యక్తులు చెడ్డోళ్ళు ఉంటారు కానీ వ్యవస్థ అంతా చెడ్డోళ్ళు ఉంటారు. మన జర్నలిస్ట్ ప్రయాణంలో నా ఈ 60 ఏళ్ళ వయసులో అద్భుతమైన పోలీస్ ఆఫీసర్లను చూశాను, అద్భుతమైన డాక్టర్లను చూశాను. వాళ్ళందరూ లేకపోతే మనం వ్యవస్థ అసలు మనం మనుగడనే సాధించలేము. ఇంకొకటి ఇప్పుడు ఈ డాక్టర్లు, లాయర్లు, పోలీసులు కాదు, దీంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, మన జర్నలిస్టులు మొత్తం ఇంకా ఎన్ని వర్గాలు అంటే అన్ని వర్గాల ప్రజలు దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఆ ముగ్గురు కాదు, అందరికి రాయితీ ఇవ్వాలి ల్యాండ్స్ 10 ఎకరాలు అసోసియేషన్ కి, అంటే రాష్ట్ర అసోసియేషన్ కి. ఇప్పుడు టీచర్లు ఉంటారు, వాళ్ళు 2-3 లక్షల మంది ఉంటారు, వాళ్ళు 2-3 లక్షల మందికి 10 ఎకరాల పొలం. ఇప్పుడు పోలీసు ఉంటారు, వాళ్ళు 50-60 వేల సంఖ్య ఉంటారు ఒక రాష్ట్రంలో, 50-60 వేల సంఖ్యకు 10 ఎకరాలు. మరి పెట్టుబడి ఎట్లా వాళ్ళు తలాయిని తీసుకోవాలా? ఇప్పుడు వీళ్ళందరినీ కలిపితే ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, అన్ని వృత్తులు, అన్ని వ్యాపారులు, వీళ్ళందరినీ కలిపితే 50 లక్షలకు పైన ఉంటారు. 50 లక్షల జనాభాకు పైన ఉంటారు వీళ్ళంతా. ఒక్కొక్కరి ఇంట్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, ఒకవేళ తల్లిదండ్రులు ఉంటారు అనుకో 6 మంది, అంటే 4 లేక 6 మంది. టోటల్ జనాభా ఎంత? 2 కోట్ల పైన ఉంటది. 2 కోట్ల జనాభాకు లబ్ధి పొందే విషయం ఇది. మీరు అడిగింది ఏంటి, డబ్బులు ఎట్లా అని. ఇప్పుడు దీంట్లో 50 లక్షల మంది పైన ఉన్నారు కదా, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు కాదు, ఒక్కసారి ఒక సభ్యుడు 2000 పెట్టుబడి పెట్టగలిగితే ఈ 50 లక్షల మంది 1000 కోట్లు అవుతుంది. ఆ 1000 కోట్లే ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడిగా వాడి ముందుకు పోతాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం ఫ్రీగా కూడా అడగట్లే మనము. నువ్వు పారిశ్రామికవేత్తలకు ఎట్లా రాయితీలకు ఇస్తున్నావో, కార్పొరేట్లకు ఎట్లా రాయితీలు ఇస్తున్నావో, ఈ లక్షలాది మందికి అట్లా రాయితీలకు ఇవ్వమని చెప్తున్నాను. ఇప్పుడు 50 లక్షల మంది 2000 ఒక్కసారి పెట్టుబడితే 1000 కోట్లు అవుతుంది. ఒక్కొక్కరు ₹1,00,000 సూపర్ సక్సెస్ అయ్యి మనం స్టోరీలు సక్సెస్ స్టోరీలు వింటున్నాం. 1,00,000తో సక్సెస్ అయినాడు, 50,000 పెట్టుబడితో సక్సెస్ అయినాడు. 1000 కోట్లతో ఇంతమంది బుర్రలు కలిస్తే ఎంత సక్సెస్ అవుతాం? ముందు సోమరుల నుంచి ఆలోచన పెంచే విధంగా వీళ్ళని ముందుకు తీసుకుపోతాం. రైట్ సార్. ఇప్పుడు వీళ్ళందరూ లాయర్లు ఇట్లా ఉంటారు కదా, వీళ్ళకి ఎట్లా నాలెడ్జ్, ఎట్లా దీనికి సంబంధించి ఎలా చేయాలి, ఏంటంటే నాలెడ్జ్ ఎవరిస్తారు అని చెప్పిన వివిధ వృత్తుల్లో పైకి వచ్చి ఉంటారు కదా. ఇప్పుడు కన్నయ్య ఇప్పుడు కాదే, ఇప్పుడు వీళ్ళందరూ లాయర్లు లేదంటే అందరూ టీచర్లు అనుకో, వాళ్ళ వ్యవసాయం రావాలని లేదు కదా, ఎవరు చేస్తారు? వ్యవసాయం ఒక్కటి కాదు, అది ఒక్క మోడల్ ప్రాజెక్ట్ మాత్రమే అక్కడ. ఇప్పుడు వీళ్ళందరి బుర్రతో ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా ఏం వాళ్ళు వచ్చి చేస్తున్నారా? లేదు కదా. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల అక్కడ ఉపాధి ఉద్యోగాలు సృష్టించి అందరి చేతిలో ఈ ప్రాజెక్టు ముందుకు పోతుంది. నా ఒక్కని చేతిలోనో. ఇంకొకటి, నా ఐడియా ఇంతే శ్రీనివాస్ గారు, కానీ ఈ బుర్రలంతా ఇప్పుడు కలపడం వల్ల అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు నాకు వచ్చిన ఇది చిన్న ఐడియాను డెవలప్ చేస్తే చిన్న చిన్న గ్రామాలకి ఎట్లా లబ్ధి, అక్కడ ఉండే ప్రజలకు ఎట్లా. సో ఈ మోడల్ ప్రాజెక్టులు కూడా మళ్ళీ ఎక్కడెక్కడో సిటీలోనో, సిటీ సరౌండింగ్ లోనే పెడతారు. మనమే ప్రశ్నిస్తున్నాం అంతే కదా. పారిశ్రామికవేత్తలు వీళ్ళు కార్పొరేట్లు సిటీలో పెడతారు, లేకుంటే ఆర్థిక రాష్ట్ర స్థాయి సంఘాలు అంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడే పెడతారు. మరి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అదే ఇక్కడ పాయింట్. ఇది మనం మోడల్ ప్రాజెక్ట్ అన్నింది కూడా దానికోసమే. ఓకే. ఇప్పుడు నాకు తెలిసిన ఊరికి ఒక 2 ఉదాహరణలు చెప్తాను. మా జిల్లాలో ఒక డాక్టర్ ఉన్నాడు, కింది స్థాయి నుంచి పగులు రాత్రి అంటే కష్టపడి పిల్లలకు కూడా టైం కేటాయించలేనంత బిజీగా గడిపి భార్యాభర్తలు సూపర్ సక్సెస్ చేసినారు హాస్పిటల్. ఫేమస్ సర్జన్ అతను. ఇప్పుడు 70 ఏళ్ళ వయసు,
కొడుకు సీట్‌లోకొచ్చి అదే సీట్‌లోకొచ్చి 5 ఏళ్లయింది. సారు స్టిల్ అక్కడే ఫుల్ టైమ్. ఆ! ఇంకొకటి సారు ఆహ్, ఏం చేసినాడు, ఇప్పుడు సారు పెద్ద హాస్పిటల్‌లో ఒకటి సారు హాస్పిటల్‌లో పెద్ద బిల్డింగ్‌లో ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది. కాన్ఫరెన్స్ హాల్‌లో సార్ ఏం పెట్టుకున్నాడు, పెన్సిలిన్ తయారు చేసిన మేధావి ఎవరు? గుండె మొట్టమొదటిసారిగా ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరు? ఆ! కిడ్నీలు మార్పిడి ఎలా చేయొచ్చు అనేది కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఇట్లాంటివన్నీ టోటల్ హాల్‌లో చుట్టూ తగిలించుకున్నాడు. నేనేం చెప్తానంటే ఇప్పుడు సారు ఆయన సక్సెస్‌ఫుల్ అయ్యి 70 ఏండ్ల వయసులో వందల కోట్లకెళ్ళిపోయినాడు. ఇప్పుడు నువ్వు ఆ ఫోటోలు తగిలించుకోవడం వల్ల నీకు ఆత్మతృప్తి వల్ల తప్ప ఏం కాదు. అవును. నా పాయింట్ ఉద్దేశ్యం అంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే సారు ఇప్పుడు సారు అవసరం తగ్గిపోయింది అవును. అంతే కదా! హాస్పిటల్‌కి. అవును. నువ్వు ఫుల్ టైమ్ చేయాల్సిన పనిలే. వారానికి ఒక రోజు, లేదంటే నెలకు ఒక 2 రోజులు. ఇట్లాంటి దానికి నువ్వు కేటాయించడం వల్ల, నీ బుర్రను దీంట్లో పెట్టడం వల్ల ఎంతో కొంత నీ దగ్గరున్న డబ్బు పెట్టుబడిగా ఇప్పుడు నీ దగ్గర రూ. 100 ఉన్నాయనుకో, రూ. 5 దీంట్లో పెట్టుబడి పెట్టడం వల్ల లేదు ఇప్పుడు నువ్వు ఎవరైతే స్ఫూర్తి పొందినావో అట్లా నువ్వు ఆపరేషన్‌లే ఇప్పుడు నువ్వు 70 ఏళ్ల నుంచి అంటే 25 ఏళ్ళు నీ చదువయితే 45 ఏళ్ల నుంచి నువ్వు ఆపరేషన్‌లు చేస్తూ సక్సెస్ అయినావంటే, హ్మ్. దీన్ని కాకుండా నువ్వు ఆలోచించి ఈ వృత్తిలో ఇంకా నీకేం అవసరం? వేరే వాళ్ళకు డాక్టర్లకే నీ వృత్తిలో ఎట్లా ఉపయోగపడొచ్చు? ఏం మైనస్‌లున్నాయి? ఏం వస్తువు తయారు చేయొచ్చు? అట్లా ఆలోచించినావనుకో, హ్మ్. ఒక డాక్టరు. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఇదే డాక్టరు ఇంత సక్సెస్ అయినాడు గదా! వందల కోట్లు సంపాదించినాడు గదా! సారు ఆస్తులు ఈరోజు ఆయన కాపాడుకోవడానికి, కబ్జాదారుల నుంచి కాపాడుకోవడానికి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. అబ్బా! యవ్వనమంతా వృత్తికి కరిగిచ్చినాడు. అవును. పిల్లలకు టైం కేటాయించలేని పరిస్థితి. అవును. ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా ఇదే గానిగెద్దు లాంటి జీవితం. హ్మ్. ఇప్పుడు నేనేం చెప్తానంటే గానిగెద్దు లాంటి జీవితం అని సార్‌ను చిన్నగా చేయడం కాదు. కరెక్ట్. ఉదాహరణ మాత్రమే అవును. చెప్తున్నా. అవును. అవును. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక దాల్ మిల్ ఓనర్ నాకు తెలుసు. పెద్దాయన. 75 ఏళ్ళు సార్‌కు 70 ఏళ్ళు, డాక్టర్‌కి 70 ఏళ్ళైతే ఆయనకు 75 ఏళ్ళు. హ్మ్. నన్ను అభిమానిస్తాడు. అంటే నా బావలు ఏదో నువ్వు గుడ్ రమణ అదేలెండి. కరెక్ట్ అవును. ఉన్నావు అని అవును. అభిమానిస్తాడు. ఆ! ఆ పెద్దాయన దగ్గర కూర్చొని పెద్దాయన నీ దినచర్య ఇప్పుడు పెద్దాయన సక్సెస్ అయినాడు. ఫ్యాక్టరీ పెట్టినాడు. ఆ దాల్ మిల్ ఫ్యాక్టరీ కోట్లు సంపాదించినాడు. ఓకే. ఒక కొడుకును పెద్ద డాక్టర్ చేసినాడు. సూపర్. 75 ఏళ్ళైనా ఇప్పుడు కూడా ఫిట్‌గున్నాడు. హ్మ్. ఆ పెద్దాయన కొడుకు సీట్‌లోకొచ్చినాడు. కొడుకు సీట్‌లోకొచ్చినా ఏది ఆ ఫ్యాక్టరీకే పోతాడు రోజు. ఇప్పుడు మనవడు సీట్‌లోకొచ్చినాడు. అదే సీట్‌లోకి. ఆ! కొడుకు కాదు. అంటే మూడో తరం కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అదే దినచర్యని. నేనేం చేస్తా నువ్వు ఇంట్లో ఉంటే ఏం చేస్తావు అని అడిగిన. అడిగితే నేను సీరియల్ చూస్తాను బాబు అని చెప్పాడు. ఫ్యాక్టరీకొస్తే ఏం చేస్తావు? అంటే ఏం చేస్తా వీళ్ళు పిల్లలు చూస్తుంటారు. నేను ఊరికే అకౌంట్ చూసుకొని తృప్తి పడుతుంటా. ఇంటికి పోతుంటా. నేను చిన్నగా నుంచి ఇప్పుడు ఎదిగింది కదా! నేనేం చెప్తానంటే ఇప్పుడు ఆయన అవసరము ఇంటికి తగ్గిపోయింది. ఫ్యాక్టరీకి తగ్గిపోయింది. అవును. కొడుకున్నాడు, మనవడున్నాడు. ఆయనకు కూడా ఇలాంటి దానివల్ల ఇన్వాల్వ్ అయ్యి ఆయన అయినాడనుకో, కరెక్ట్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు నేను చెప్పినది 2 ఉదాహరణలే. రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. వాళ్ళ సంపాదనలో ఇప్పుడు ఈ మోడల్ ప్రాజెక్ట్‌లో వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఈ సక్సెస్ చూసి అరే! ఇది మంచి జరుగుతుంది గదా! ఉమ్మడిగా ఉండడం వల్ల, యూనిటీగా ఉండడం వల్ల అవును. అంటే వాళ్ళ ఊర్లో గావచ్చు, వాళ్ళ మండలంలో గావచ్చు, వాళ్ళ టౌన్‌లో గావచ్చు, వీళ్ళు ఇట్లాంటి వ్యక్తులు లక్షలాది మంది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ మోడల్ ప్రాజెక్ట్ చూసి ఆహ్, వీళ్ళ సంపాదన ₹1,00,00,000 అనుకో. దాంట్లో 5% పెట్టుబడి లేదు 10% ఇట్లాంటి దాంట్లకు ఉమ్మడిగా పెట్టుబడి వాళ్ళ ఏరియాల్లో పెట్టుబడి పెట్టగలిగితే పెడితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అదే లక్షల కోట్లయితది. ఓహ్! వాళ్ళకి చాలా. కూడా ఆత్మతృప్తి. అవును. ఇప్పుడు వాళ్ళకి కూడా అరే! అవును. ఈ గానిగెద్దు లాంటి జీవితం నుంచి 10 విషయాలు తెలుసుకుంటారు. ఒక్కటి అవును. కాదు. ఇప్పుడు ఆ మోడల్ ప్రాజెక్ట్‌లో 10 విషయాలు, 10 పనులు జరుగుతుంటాయి కాబట్టి, హ్మ్. ఈ 10 విషయాల్లో కూడా జరుగుతుంటాయి. కరెక్ట్. ఇంకొకటి వీళ్ళంతా వృద్ధులకు అక్కడ ఒక ఆహ్, టోటల్‌గా ఏర్పాటు చేసి, నువ్వు 365 రోజులు నువ్వు ముసలోనివైపోయినావు, వృద్ధాప్యమైన అత్త, కోడళ్ళు ఈ ప్రాబ్లమ్ లేకుండా నువ్వు నెలకు ఒక రోజో, 2 రోజులో, 3 రోజులో ఇక్కడ ఆనందంగా గడిపిపోవచ్చు. ఉదయం పూట అవగాహన పెంచుకోవచ్చు. ఇది యువతకు తీసుకుపోవచ్చు. వాళ్ళ మనవళ్ళకు, మనవరాళ్ళకు, తెలిసినోళ్ళకు ఈ తెలివితేటలన్నీ వాళ్ళు పంచొచ్చు. ఓకే. అదే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ ఈ మోడల్ ప్రాజెక్ట్‌లో అవగాహన పెంచుకొని, ఇది గుడ్ గదా! అని ఉమ్మడిగా వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్ గావచ్చు, కుల సంఘాలు గావచ్చు, లేదంటే వివిధ స్నేహితులు కావచ్చు, ఉమ్మడిగా ఇప్పుడు
ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ ఉంది ఒక నియోజకవర్గంలో. ఒకరు ఇద్దరే పెట్టారు. ఒక 100 మంది పెట్టినారనుకో, తలా కోటి రూపాయలు, ఇలా కోటీశ్వరులంతా. అవును. అక్కడ ఒక ఫ్యాక్టరీ తయారవుతది. అక్కడ ఒక ఉద్యోగాలొస్తాయి. అక్కడ అదే సంపద. అది అందరికీ చెందుతది గదా! హ్మ్. వీళ్ళ దగ్గర 100 కోట్లుంటే 100 కోట్లు పెట్టమంటలేదు. 5% పెట్టండి. అది కూడా ఈ సక్సెస్‌ని చూసి ఈ మోడల్ ప్రాజెక్ట్‌లో దీంట్లో మంచి ఉంది అని అనుకుంటేనే పెట్టొచ్చు. అంతే. అక్కడ కూడా వీళ్ళు రూపాయి ఫ్రీ ఇయ్యాల్సిన పని లేదు. నష్టపోవాల్సిన పని లేదు. హ్మ్. వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ వేరే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. సో ఈ దిశగా ఎంత వర్క్ చేశారు మీరు ఈ ప్రాజెక్ట్ కోసం? నేను ఒక జర్నలిస్ట్‌గా యవ్వనంలో ఆవేశంగా ఉన్నా, సాధించొచ్చు అనుకున్నా, ఇప్పుడు నేను ఒకసారి ప్రశ్నించుకుంటే నా యవ్వనం కూడా అయిపోయింది. నాకు 60 ఏండ్లొచ్చినాయి. ఈ ప్రశ్నల వల్ల ఏం సాధించలేము. ఇప్పుడున్నే పరిస్థితుల్లో అసలు సాధించలేము. ఒక పాజిటివ్ దృక్పథంలో నేను ఏం చేయగలను అని 2, 3 ఏళ్ల నుంచి నా మైండ్‌ని తిప్పితే, ఇప్పుడు నేనన్నానే ఎలాన్ మస్క్ ఇలాంటివి అవును. సాధించనీకి ఆశ్చర్యంతో అట్లా చూడలేదు ఆయన. ఆలోచనతో చూసినాడు. నేను అట్లాంటి వాళ్ళనందరిని స్ఫూర్తి తీసుకొని నా బుర్రను కూడా ఆలోచన పెడితే నాకు తట్టినేది ఇది. నేను ఒక ప్రయత్నం చేస్తే వివిధ బుర్రలను ఇక్కడ తీసుకొనొస్తే వివిధ వ్యక్తులను దీనిలో ఇన్వాల్వ్ అయితే అద్భుతాలు జరుగుతాయనేది నా ఉద్దేశం. సరే, ఈ ప్రాజెక్ట్ కోసం ఇంతకు ముందు ఏమైనా ప్రయత్నాలు జరిగినాయా ఏమన్నా? 100%. ఆ! నేను ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌కెళ్ళి కూటమిలో మెయిన్ మంత్రులు ఎవరుంటారో, ఈ ప్రాజెక్ట్‌కి ఎవరైతే అవసరం. వాళ్ళ ఆ! డిపార్ట్‌మెంట్ అవసరమో అట్లాంటి వాళ్ళకు ఒక 6, 7 మందికి కలిసి ఈ ప్రాజెక్ట్ ఉందని లెటర్ ఇచ్చినాను. అంటే ప్రాజెక్ట్ ఎట్లా చేస్తారని కాదు. ముందు అవును. ఇట్లా చేయొచ్చు. మీరు టైం కేటాయిస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను. హ్మ్. వీళ్ళని కాకుండా ఆ లెటరు ముఖ్యమంత్రికి చేరేలాగా కూడా నేను చేశాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికెళ్ళి ఆ! నారా లోకేష్ బాబును కలిశాను. ఆ! కలిసి లెటర్ ఇచ్చాను. లెటర్ ఇచ్చి ఇది లక్షలాది మందికి ఉపయోగపడేది మంత్రి గారు అని చెప్తే, నారా లోకేష్ ఏం చెప్పాడంటే, "అన్నా ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేస్తామన్నా. ఫాలోఅప్ చేసి ముందుకు పోదామన్నా" అన్నాడు. హ్మ్. ఇప్పుడు సూపర్. 10 నెలల క్రితం ఈ విషయం కాబట్టి నేను చెప్పింది, అప్పుడు కొత్తగా వచ్చింది ప్రభుత్వము. వాళ్ళ బిజీలో ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను ఇది ఫీల్డ్‌లో ఇది ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఇచ్చినాను, ప్రయత్నం చేసినాను. అవును. ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అందరికి ఇస్తానే అవును. కొద్దిమంది ప్రజలకు చేరుతది. కరెక్ట్. ఇప్పుడు నేను ప్రతి ఎమ్మెల్యేను, ఎంపీను, మంత్రిని లోకల్‌గా ఉండే వాళ్ళని కలిసి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం చెప్పి ముఖ్యమంత్రికి చేరేలాగా ప్రయత్నం చేస్తాను. లైఫ్ లాంగ్ ఇప్పుడు నాకు 60 ఏండ్లు. కరెక్ట్. నేను ఇతరులే 60 ఏండ్ల తర్వాత అవును. వివిధ మూడ్‌లో మంచిగా ఉండండి అని చెప్తున్నా. నేను రైట్. ఫిక్స్. అది మరి దీనికే ప్రభుత్వం రిజెక్ట్ చేస్తే ఏం చేస్తారు? ఇది నేను ఇంకొక వ్యక్తి లాభపడేది కాదు కదా! అవును. ఇప్పుడు నేనేం చెప్పినా వీళ్ళంతా కలిపితే 50 లక్షల పైనే జనాభా. ఆ! వీళ్ళ కుటుంబాలను కూడా కలిపితే భార్య, భర్త, 2 పిల్లలు, తల్లిదండ్రులు కలిపితే 4, 5, 6 మంది కుటుంబ సభ్యులు. అవును. 2 కోట్ల పైన జనాభాకు వీళ్ళు ఓటింగ్ పద్ధతిలో చూసుకున్నా, ఓటింగ్ కోణంలో చూసుకున్నా ఇంతమందికి చెడ్డయ్యే ప్రశ్నే లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఫ్రీలు తగ్గిపోయి తగ్గిపోయి. ఆ! వీళ్ళకే ఉద్యోగాలు వీళ్ళే సృష్టించుకుంటామంటే ఆ! ప్రభుత్వానికి ఏం నష్టం? ఇంకొకటి, ఇప్పుడు పొదుపు గ్రూప్ మహిళలను ఈ రోజుకి కూడా వాళ్ళకు మంచి చేసి మీటింగ్‌లొస్తే వీళ్ళనే వాడుకుంటున్నారు. అవును. అట్లా ఇప్పుడు ఈ 60 లక్షల కుటుంబాలను నువ్వు దగ్గరికి కావచ్చు వీళ్ళకు. ఇప్పుడు హ్మ్. నువ్వు ఒకసారి పోయి కూర్చొని వీళ్ళంటనే చేస్తే సంవత్సరాలు పడతది. అదే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందనుకో దీంట్లో, వీళ్ళందరిని కేటగిరీల అవును. వారీగా కలిస్తే అవును. రూపాయి ఖర్చు లేకుండా ప్రజలను కలిసొచ్చు. నువ్వు ఫ్రీలు నీకిప్పుడు అప్పులు చేసి నడుపుతున్నారు ప్రభుత్వం. అవును. ఇప్పుడు మేము సంపాదించుకుంటామయ్యా, నువ్వు రూపాయి ఇయ్యొద్దు అంటే వీళ్ళకి ప్రభుత్వం లాభమే గదా! లాభమే కదా! కానీ ల్యాండ్ ఇవ్వాలి. అంత ల్యాండ్ బ్యాంక్ ఎక్కడుంటది? అన్నన్ని షెడ్యూల్‌లో సంఘాలకు. ఉంది. ఆ! ఖచ్చితంగా ఉంది. ఉందా? వేల ఎకరా ఇప్పుడు నీకు ఒక్కొక్క సంస్థకి వేల ఎకరాలు ఇస్తున్నప్పుడు ఓకే. ఆర్థిక మండళ్ళల్లో హ్మ్. ఇప్పుడు మనమేం సిటీలలో అడగట్లేదు. ఓకే. షెడ్యూల్ ఆర్థిక మండలిలోనే అడుగుతున్నాం. కరెక్ట్. కరెక్ట్. సో మొత్తం మీద ఏమంటారంటే ప్రజలందరూ కలిసి ఐకమత్యంగా ఆ! సంఘాల రూపంలో అయినా రిజెక్ట్ చేసింది పట్టించుకోలేదు. అప్పుడేం చేస్తారు? అంటే ఈ ఈ ఈ ఈ ఈ కోట్ల మందికి చేరుతనే పట్టించుకోలేదంటేనా ఆ! ప్రభుత్వం? ఆ! ఏం లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేసినా ఎంపీ, ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ఆ! ప్రయత్నం చేస్తాను. అవును. లేదు ఈ రాష్ట్ర సంఘాలుంటాయి గదా! హ్మ్. జిల్లా నాయకులను, రాష్ట్ర నాయకులను కలిసి ఈ ప్రాజెక్ట్ విషయం చెప్పి హ్మ్. చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మేధావులను తెలుస్తాను. ఇంకొకటి, హ్మ్. నేను ఇది ఆంధ్రప్రదేశ్‌కి ఆలోచించట్లే.
ఇప్పుడు నేను హైదరాబాద్‌కొచ్చి ఇక్కడ నీ అవును. ద్వారా ఇంటర్వ్యూ అవును. హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే, నా గోల్ 2 తెలుగు రాష్ట్రాలు. అంతే కదా! ఆ! అవును. ఆంధ్రప్రదేశ్‌లో నేనేమన్నా జరిగితే ఈ సంస్థ నేను కాదు. ఈ సంస్థ ఇతరులు కూడా ఇన్వాల్వ్ అయ్యి సాధించగలిగితే, ఇక్కడ కూడా ప్యారలెల్‌గా అయితది. ఇక్కడ కూడా ప్రజలు బాగుపడతారు. అవును. దీంట్లో నా స్వార్థం ఏముంది? ఇప్పుడు నేను దీంట్లో డబ్బులు వసూలు చేయను. నాకలాంటి కోరిక లేదు. నేను నేను డబ్బు సంపాదన గాని, లేదంటే పదవులు అవి కావాలా ఇవి నేను వాటిని జయించాను శ్రీనివాస్. అవునా? నాకెలాంటి కోరికలు లేవు. నా కొడుకు డాక్టర్ అవును. పీజీ అయిపోయింది. నా కూతురు ఫ్యాషన్ డిజైనరు. నేను నా కుటుంబం బతకనికి ఎంత డబ్బులు కావాలి? నాకు ఆ ఆలోచనే లేదు. డబ్బు సంపాదన మీద కోరిక లేదు. పదవుల మీద ఆశ లేదు. నేను ఎంతసేపున్నా నాకు చేతనైనంత, నేను యెస్. చేయగలిగినంత ఏమి చేయగలను? ఇతరులతో ఏమి చేయించగలను అని మాత్రమే ఆలోచిస్తున్నా. వండర్‌ఫుల్ అన్న. నిజంగా అంటే ప్రభుత్వాలు నిజంగా పట్టించుకోకపోవడానికైతే ఎలాంటి కారణము దీనికి లేదు. లేదు. అసలు రీజన్ లేదు. వాళ్ళే నష్టం. ఊరికే ఆ ఉచితాలు ఇచ్చే కంటే వాళ్ళ సంపద వాళ్ళు పెట్టుకొని ప్రభుత్వ భూముల్ని మంచి చక్కగా వ్యవసాయ భూములుగానో, పారిశ్రామిక భూములుగానో మార్చే అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పిన. ఆ! నువ్వు పైన పట్టించుకోకుంటే ఏం చేస్తావని. అవును. ఇప్పుడు నేను వీళ్ళందరినీ కలిసబోతున్నా గదా! ఇప్పుడు అవును. సంఘాల ప్రెసిడెంట్‌లను కలిసబోతున్నా, ప్రజలను కలిసబోతున్నా. ఇన్ని రోజులు నేను జర్నలిస్ట్‌గా ప్రజల వైపు ఉన్నా. ప్రజల్లో లేను. అవును. ఇప్పుడు నేను ప్రజల్లో ఉంటా. యెస్. ప్రజల్లో ప్రజల్లో తిరుగుతా. ఒక్కడిగా ఉంటారు. నేను అవును. ప్రజల వైపు ఉన్నా, ప్రజల్లో లేను. ఇప్పుడు ప్రజల్లో కలిసి ప్రజల్లో పనిచేస్తా ఈ సబ్జెక్ట్‌లో. రైట్. రైట్. ఇప్పుడు నేను మేధావులు వీళ్ళందరూ ఇవన్నీ కలిస్తే హ్మ్. ఈ జనాలందరిని కలిసి వీళ్ళందరి మైండ్‌లో నుంచి విజ్ఞాపన, విజ్ఞప్తి, విన్నపం ఇది మనం తెలియజేస్తున్నాం గవర్నమెంట్‌కి. అవును. అయినా దిగి రాలేదనుకో, ఇది ప్రశ్నగా మారితే ఈ కోట్ల జనాభాలో, ఈ హ్మ్. కోట్ల జనాభా జనాల్లో ఈ విజ్ఞాపన, విజ్ఞప్తి, విన్నపం ప్రశ్నగా మారితే ఎవరికి నష్టం? అవును. ప్రభుత్వాలకే నష్టం. ప్రభుత్వాలకే నష్టం. మళ్ళీ హ్మ్. రైట్. ఓకే. అంటే నాకు అర్థమైంది. జనాలకు అర్థం కావాల్సిందేంటంటే ప్రభుత్వాలు ఉచితాలని అప్పులు చేసి రోజువారీ అప్పులు చేసి సోమరులే. సోమరులను తయారు చేయకండి. అసోసియేషన్‌లు మీకు నచ్చిన నమ్మకమైన మంచి అసోసియేషన్‌లు ఎన్నుకొని వాటికి తలా ఒక 10 ఎకరాలు ఇవ్వండి. ఇస్తే అక్కడ వాళ్ళ వృత్తికి సంబంధించి లేదా ఇప్పుడు మనం దౌర్భాగ్యకర స్థితిలో ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో విదేశాల నుంచి అవేవో గుర్తించి ఈ సంఘాలకు ఇవ్వండి. నిపుణులను సమకూర్చుకొని వాళ్ళే చేస్తారు. చేసి నీకిస్తారు. నువ్వు చక్కగా ఎక్స్‌పోర్ట్ చెయ్యి. ఈ దేశ అవసరాలు తీర్చుకున్నట్టుంటుంది. వ్యవస్థకి డబ్బులొస్తాయి. ప్రజలు ధనవంతులయ్యే శాశ్వతంగా ధనవంతులయ్యే అద్భుతమైన ఆలోచన. దిగుమతులు తగ్గి ఎగుమతులకు ఎగుమతులు ఎప్పుడు మనం పెరిగిపోతాయి. చేయగలిగితే యెస్. అప్పుడే మన దేశం, మన రాష్ట్రం ముందుకు పోయేది. సూపర్. ఈ సూపర్. ఫ్రీలు సూపర్. తీసుకోవడం వల్ల అవును. మనం రోజు రోజుకు చెయ్యి కింద బిచ్చగల స్థాయిలో బిచ్చగాళ్ళ స్థాయిలో గవర్నమెంట్ అడుక్కోవడం అప్పుల్లో అవి మనమే కట్టాలి. మళ్ళీ రేపు దాన్ మనమే ఇప్పుడు కట్టాలి. ప్రభుత్వానికి కూడా టెన్షనే. ఏ నెల జీతాలు ఎట్లా తేవాలి? ఎట్లా గడపాలి అనేది. ఏ నెల ఇవన్నీ కాదన్నా తగ్గిపోతాయి గదా! ప్రతిరోజు అప్పు ఆ! చేయాల్సిన పరిస్థితి. ఇవన్నీ తగ్గిపోతాయి గదా! గవర్నమెంట్‌కి కూడా భారం బ్రహ్మాండంగా. తగ్గిపోతది గదా! బ్రహ్మాండంగా. మిమ్మల్ని ఎవరు ఉద్యోగాలు కూడా అడగరు. చక్కగా మేము పని చేసుకుంటాం అంటారు. వండర్‌ఫుల్ అన్న. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. ఖచ్చితంగా మీ ఆలోచన పట్ల సానుకూలంగా వ్యవహరిస్తారు. దీన్ని ఇప్పుడు మోడల్ షెడ్యూల్‌లలో ఒక మోడల్ లాగా ప్రాజెక్ట్ లాగా చేద్దామంటున్నారు. అది సక్సెస్ అయినప్పుడే మండల కేంద్రాలకు, అక్కడ గ్రామ ఓన్లీ ప్రాంతాలకి అవును. బుర్రకు పదును చేయడం యెస్. టెక్నాలజీ. టెక్నాలజీ డెవలప్ టెక్నాలజీని చేయడం. పెంపొందించడం. సూపర్. అక్కడి నుంచి గ్రామాలకు వెళ్ళిపోవడమే హ్మ్. ఇంకా. అప్పుడు కదా నిజమైన గ్రామ స్వరాజ్యం. వండర్‌ఫుల్ అన్న. వండర్‌ఫుల్. థాంక్ యూ సో మచ్. ఒక అద్భుతమైన ఐడియాకి అంకురం వేశారు. చూద్దాం ఇది ఎంత మహావృక్షం అవుతుందా? మరి మీ ప్రయత్నం మీరు దీన్ని ఏ స్థాయిలో ఎలా తీసుకెళ్తారో చూద్దాం. థాంక్ యూ అన్న. ప్రయత్నం థాంక్ యూ చేద్దాం సో మచ్. శ్రీనివాస్. చేస్తారు మీకు అది ఉంది, శక్తి ఉంది. ఆ శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ అన్న. సో చూసారు కదా ఇది సీనియర్ జర్నలిస్ట్ రమణ గారితో బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.